హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో లడ్డూలని ఇలా ప్రిపేర్ చేసుకున్నట్లయితే మనం ప్రసాదానికైనా సరే, స్వీట్ కావాలనుకున్నప్పుడైనా సరే, కొత్తవారు చేసేవారైనా సరే ఈజీ ప్రాసెస్లో, ఈజీ మెథడ్లో ఎలా చేయాలనేది ఈ వీడియోలో తెలుసుకుందామండి. మనం ఎప్పుడైనా సరే చాలా ఈజీగా చేసుకోవచ్చు. దీనికోసం స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని దీంట్లో అయితే 1 కప్ వరకు అటుకులని తీసుకుంటున్నాను. 1 కప్ అటుకులు ఏ క్వాలిటీ అయినా పర్లేదు. సో దీన్ని ఇదైతే సూపర్ మార్కెట్లో అవైలబుల్గా దొరుకుతుంది. 1 కప్ తీసుకుంటున్నాను. మీడియం ఫ్లేమ్లో గ్యాస్ పెట్టి వీటిని దూరగా వేయించి తీసుకోవాలి. దీని ఫ్లేవర్ అనేది మంచిగా వేయించి తీసుకుంటే ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. చూడండి, మనకి అటుకులు అనేవి మారిపోయాయి కదా. సో ఇలా చేతి తుంచి చూస్తే మనకి ఈ క్వాంటిటీలో పర్ఫెక్ట్గా రావాలి. సో ఇలా వచ్చాక స్టవ్ ఆఫ్ చేసి ఒక ప్లేట్లో తీసి పక్కన పెట్టేసుకొని 1/2 కప్ వరకు నేను ఎండు కొబ్బరి ముక్కల్ని తీసుకుంటున్నాను. ఎండు కొబ్బరి ముక్కల్లో ప్లేస్లో మీ దగ్గర పచ్చి కొబ్బరి ముక్కలను తీసుకోవచ్చు ఫ్రెండ్స్. నేనైతే ఎండు కొబ్బరి కాబట్టి కాస్త వేయించి తీసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది అనేసి ఇలా వేయించి తీసుకుంటున్నాను. ఇలా వేయించి తీసుకున్నాక ఒక మిక్సీ జార్ తీసుకొని పూర్తిగా చల్లారిపోయాక కొబ్బరి అటుకులని యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకొని దీంట్లో 2 టేబుల్ స్పూన్ వరకు ఇలాచీ ఫ్లేవర్ యాడ్ చేసుకోండి, చాలా బాగుంటుంది. మీ దగ్గర ఇలాచీ పౌడర్ ఉన్నా వాడవచ్చు. సో ఇలాచీలని ఇలా యాడ్ చేసుకొని ఇలా మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోవాలి. సో ఇలా కంప్లీట్గా మెత్తగా కాస్త రవ్వల అంటే సన్నటి రవ్వల కాస్త రవ్వ ఉండేటట్టుగా గ్రైండ్ చేసి తీసుకుంటే లడ్డూలకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇలా ఒక బౌల్ తీసుకొని బౌల్లో యాడ్ చేసేసి పక్కన పెట్టేసుకోవాలి. పక్కన పెట్టేసుకొని స్టవ్ మీద అదే కడాయి పెట్టేసుకొని దీంట్లో 3 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి తీసుకోండి. నెయ్యి ఫ్లేవర్ అనేది స్వీట్కి చాలా బాగుంటుంది. సో దీంట్లో 1/2 కప్ వరకు జీడిపప్పుని తీసుకుంటున్నాను. జీడిపప్పు ప్లేస్లో మీరు కావాలంటే ఇంకా కొన్ని డ్రై ఫ్రూట్స్ని కూడా యాడ్ చేయొచ్చు. బాదం, పిస్తా, కిస్మిస్ అలాంటివి యాడ్ చేసుకోవచ్చు. సో నేను జీడిపప్పుని నేతిలో ఇలా మంచి ఫ్లేవర్ వచ్చేంత వరకు ఫ్రై చేసి తీసుకున్నాను. ఇలా ఫ్రై అయ్యాక ఒక బౌల్లో తీసి పక్కన పెట్టేసుకొని 1 కప్ బెల్లాన్ని తీసుకోవాలి. 1 కప్ బెల్లాన్ని తీసుకొని పూర్తిగా కరిగించి తీసుకోవాలి. బెల్లం అనేది మనకి పర్ఫెక్ట్గా కరిగిపోవాలి. మనం తొందరగా కరగాలి అనేసి గ్యాస్ అనేది సిమ్లో పెట్టుకొని కరిగించుకోవాలండి. హైలో పెట్టినట్లయితే మాడిపోయి ఫ్లేవర్ అనేది బాగా రాదు, చేదుగా అయిపోతాయి. సో అలా కాకుండా ఇలా మీడియం ఫ్లేమ్ గ్యాస్ పెట్టి ఇలా కరిగించుకున్నట్లయితే ఫ్లేవర్ అనేది ఏం చక్క పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. సో ముందుగా గ్రైండ్ చేసి తీసుకున్న అటుకుల పేస్ట్ని దీంట్లో యాడ్ చేసేసి అంతా ఒకసారి కలుపుకొని తీసుకోవాలి. ఇలా కంప్లీట్గా పర్ఫెక్ట్గా కలుపుకొని తీసుకున్నాక దీంట్లోకి కాల్చి చల్లార్చిన పాలని 1/2 కప్ వరకు తీసుకోవాలి. పాలని యాడ్ చేసేసుకొని అంతా ఒకసారి కలుపుకోవాలి. కలుపుకొని 2-3 మినిట్స్ పాటు ముందుగా చెప్పినట్టు మనం మీడియం ఫ్లేమ్లో గ్యాస్ పెట్టి కలుపుకుంటూ తీసుకోవాలి. హై ఫ్లేమ్లో అయితే అడుగు మాడిపోయి సరిగా రాదు మనకి. దీంట్లోకి ముందుగా నేతిలో ఫ్రై చేసుకున్న జీడిపప్పుని యాడ్ చేసేసుకొని అంతా ఒకసారి కలుపుకొని తీసుకోవాలి. ఇలా కంప్లీట్గా కలుపుకొని తీసుకున్నాక 1 మినిట్స్ పాటు మనకి పాలు అనేది ఎంచక్క దగ్గర పడ్డప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకోండి. చూడండి, వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టు ఈ క్వాంటిటీలో వస్తే మనకి పర్ఫెక్ట్గా వచ్చేసినట్టు. స్టవ్ ఆఫ్ చేసేసి ఒకసారి అంతా కలుపుకొని తీసుకున్నట్లయితే కొంచెం చల్లారిపోతుంది. కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు లడ్డూలు అనేది చుట్టుకుంటే పర్ఫెక్ట్గా వస్తాయి. చేతికి కాస్త నెయ్యిని అప్లై చేసుకోండి. నెయ్యి ఫ్లేవర్ అయితే లడ్డూకి చాలా బాగుంటుంది కదా. సో మీకు నెయ్యి ఫ్లేవర్ నచ్చకపోతే ఆయిల్ని అప్లై చేసుకోవచ్చు. ఇలా లడ్డూల్లో పర్ఫెక్ట్గా చుట్టేసుకొని ఒక ప్లేట్ తీసుకొని ప్లేట్లోకి సర్వ్ అవుట్ చేసుకోవాలి. సో సేమ్ ప్రాసెస్లో అన్ని లడ్డూలని చుట్టుకొని తీసుకోవాలి. ఇలా కంప్లీట్గా మనకి ఎలాంటి పండుగలకైనా ప్రసాదాలకైనా హెల్తీగా ఇంట్లో స్వీట్ తినాలనుకున్నప్పుడైనా సరే చాలా ఈజీగా వీటిని ప్రిపేర్ చేసుకోవచ్చు. శ్రావణ మాసంలో అయినా గణపతికైనా సరే మనకి ఇలాంటి మరన్ని పండుగలకైనా ఇలాంటి ప్రసాదాలకైనా ఈజీగా చేసుకొని తినేయచ్చు ఫ్రెండ్స్. సో ఈ టేస్టీ రెసిపీని మీరు ఇంట్లో ఒకసారి డెఫినెట్గా ట్రై చేయండి. ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్